జీవం కలిగిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మరో అద్భుతమైనటువంటి తరుణం. దేవుని యొక్క ఈ పరిచర్యలో పాటలు పాడి ప్రార్థనలు చేసి వాక్య భాగం చదివి ఈ రీతిగా దేవుని వాక్యం వినటానికి విచ్చేసినటువంటి ప్రియ సంఘానికి ప్రత్యేకమైనటువంటి ఈ శుక్రవారం సాయంత్రకాలము ప్రభు యొక్క మహాకృప మెండుగా మనందరికీ కలుగును గాక. మంచిది. మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబానికి కుమార్తె చింత రమణమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఇంతవరకు మనలను బలపరిచి ఆయన యొక్క కృప ద్వారా ఈ యొక్క ప్రతిరోజు ఈ సమయానికి దేవుని యొక్క వాక్యము ధ్యానించటం ఎంతో సంతోషం. ఎందుకంటే సాయంత్రకాలము చల్లపూట దేవాది దేవుడు కూడా ఎవరితో గడిపేవాడట? రోజును ఆదాముతో గడిపేవాడు. రోజు చల్లపూట అనగా అద్భుతమైనటువంటి ఆ బంధము ప్రతిరోజు కూడా కొనసాగుతుండే. ప్రతిరోజు కూడా ప్రభు ఆ రోజుల్లో అయితే ప్రారంభ సృష్టి మొదలు చల్లపూట ఆదామును అవ్వను దర్శించడానికి వచ్చేవాడు. కానీ ఈ రోజు అయితే చల్లపూట లేదు, వేడిపూట లేదు, కానీ అన్ని పూటలో కూడా దేవుడు మనల్ని దర్శిస్తున్నందుకు చప్పట్లు కొట్టి ఒకసారి దేవాదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము వరపుత్రులు అంట, వరపుత్రికలు అంట. అంటే ఒక వరము ద్వారా ఉంటుంది ఆ మాట కూడా కీర్తనలో. ఈరోజు మనము వరము ద్వారా ఆయనకి మనం లభించాం. ఏ వరం అంటే ప్రభువైన క్రీస్తు ఆయన సిలువలో మన కొరకు చేసే ఆ బలియాగము ద్వారా తన ప్రియులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని పక్కన పెట్టి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దూరంలో ఉన్న జనాంగాన్ని ముందు వరుసలో మనల్ని ఉంచాడనమాట. ఆమేన్. అంటే మనము వరపుత్రులు అనమాట. క్రీస్తుని బట్టి మనం వరపుత్రులమయ్యా, క్రీస్తుని బట్టి వరపుత్రికలమయ్యా, క్రీస్తుని బట్టి ప్రియమైన సంఘమయ్యామన్నమాట. కాబట్టి ఆయన ప్రతి క్షణము కూడా మనల్ని చూడకుండా ఉండలేదు. ప్రతి క్షణము కూడా దేవుని సంగమా. ఇప్పుడైతే కొన్ని ఫోన్లలో చూస్తే పిల్లలు ఆ పిక్చర్స్, ఆ ఫోటోలు డ్యూటీలకు వెళ్ళిపోయినటువంటి వారు ఎలా ఉన్నాడు బాబు అనుకొని ఆ యొక్క వాల్ పేపర్స్ చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది, ఆ ఫోను ఆ ఫోటోలు కనిపించవు. కానీ మన దేవుని యొక్క చేతిలో చూడుము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయన రూపంలో ఉన్న మనల్ని ఏ ఛార్జింగ్ కూడా అయిపోదు, ఏది ఆపలేదు, నిత్యము చూస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. కాబట్టి ఆయన మనల్ని ఎలాగైతే చూస్తూ ఇష్టపడుతూ మనల్ని అక్కడికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడో, ఈ భూమి మీద మనము కూడా ప్రతి క్షణము ఇటువంటి గొప్ప అవకాశాలు, ఇటువంటి గొప్ప సందర్భాలు, ఇటువంటి సహవాసాలు సంఘం ఏదైతే ప్రకటన చేస్తుందో ఆ ప్రకటనకు సంఘం అంతా కూడా విధేయులై ఆ క్రమానికి అందరూ కూడా ఏకీభవిస్తే అదే నిజమైన చల్లపూట. ఆమేన్. హల్లెలూయా. నేను రాను, నేను వెళ్ళను అని కొన్ని వెనక్కి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆత్మ దుఃఖపడుతుంది అనమాట. ఈరోజు దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడే అంశం ఏంటంటే సిలువను చాలా జాగ్రత్తగా చూచిదము. ఈరోజు అంశము సిలువను చాలా జాగ్రత్తగా చూచెదము. ఎందుకంటే ఆ సిలువను రకరకాల ఉద్దేశాలతో చూస్తారు లోకంలో ఉన్నవారు. ఆనాడు రోమీలు కూడా సిలువ వేసేటప్పుడు ఆ సిలువను కేవలము అపరాధం చేసేవారికి, దేశములో భయంకరమైనటువంటి దేశ ద్రోహులకి ఆ శిక్షను వేసేవారు. కానీ ఏ దోషము చేయలేదు, ఏ అపరాధము చేయలేదు, ఎటువంటి బలహీనత కూడా ఆయన సవాలు విసిరాడు దేవాది దేవుడు. నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరైనా రూపించగలరా, మీలో ఎవరైనా నిరూపించగలరా, మీలో ఎవరైనా రూఢిపరచగలరా? దేవుని సంగమా, ఇప్పటికీ కూడా 2026 సంవత్సరం ఆయనలో పాపం ఉన్నట్లు ఎవరు కూడా నిరూపించలేదు. ఆమేన్. హల్లెలూయా. అంటే అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప రక్షకుణ్ణి, అంత గొప్ప విమోచకుణ్ణి పాత నిబంధనలో దావీదు ఆరాధించాడు. దావీదు అడవుల్లో గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన ఆరాధన ఎలా ఉందంటే
ఎవరో కూడా ఆయనకి ఇప్పుడైతే డోలకైనా మనకి దేవుని కృపను బట్టి కొన్ని చక్కని వాయిద్యాలు ఉన్నాయి మందిరంలో. దేవుని సంగమా, ఆయన దేవుని పట్ల పెట్టుకున్న ప్రేమ లాంటిది, దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసం అటువంటిది. తల్లిదండ్రులు ఎక్కడ కూడా సండే స్కూల్ కూడా పంపించలేదు. ఇదిగో ఇందులో ఇన్ని గొప్ప కార్యాలు మన దేవుడు చేశాడు, తప్పకుండా దేవుణ్ణి నీవు వెంబడించాలని, ఇలా ఆరాధించాలని ఆయనకి ఎవరు కూడా బోధించలేదు. కానీ తన అన్నలు మాత్రము సైన్యంలో ఉన్నారు. ఇంత గొప్ప ఆరాధకుడు ఆ యొక్క దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి యెషయా కనిపిస్తాడు, వాళ్ళ నాన్నగారు. కానీ దావీదు ఆ ఇంటి అంతటికి కూడా ఎంత గొప్ప పేరుని తెచ్చాడంటే దానికి కారణము ప్రభు అయిన దేవుణ్ణి వెంబడించటము. హల్లెలూయా. ఈరోజు ఏ ఇంట్లో నిజమైన దేవుడు అయినటువంటి మన ప్రభువుని తల్లిదండ్రులు ఆరాధించకపోవడం వల్ల వారి గర్భంలో పుట్టే పిల్లలు వారు దేవుణ్ణి స్తుతించడం, వారి దేవుణ్ణి అనుసరించడం, వారు దేవుని సేవకులు అయిపోవటం, వారు దేవుని సువార్తకులు అయిపోవటం, వారు దేవుని మందసాన్ని సేవను మోసేవారిగా మారటం వల్ల వారి పిల్లలను బట్టి తల్లిదండ్రులకు పేరు వస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు బట్టి పిల్లలకు పేరు రావాలి, కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ అయిపోయింది అనమాట. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు, పిల్లలను బట్టి తాతలకి, పిల్లలను బట్టి ముత్తాతలకి, పిల్లలను బట్టి ఆ సంతతంతటికి కూడా పేరు వచ్చిందంటే అది ఆ పిల్లవాడిని బట్టి కాదు, కానీ ఆ వెంబడిస్తున్నటువంటి మహిమ కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దిగువన ఉన్నటువంటి నీరట ఎగువకి వెళ్ళి ఆగిపోయిందట. చూసారా, మందసాన్ని మోసుకొని వెళ్తుంటే ఎక్కడైనా నీరు ఎగువ నుంచి వచ్చినది దిగువకి కదా ఆగాలి. ఎక్కడైనంటే రివర్స్ అనమాట. ఎప్పుడైతే దేవుడి కార్యాలు మనం మోసుకొని వెళ్తామో మన వలన అలాగన కన్ను మూసిన వారి మీదకి ఈ కృప ఆ ఎగువకి వెళ్తూ ఉందటండి. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే మన ప్రభువుని, మన ఘనమైన గనుడిని, మన రక్షకుణ్ణి ఈ దావీదు మహారాజు అడవిలో ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఆయన ఎంతగా ఆరాధించాడో అంతగా ఆరాధించాడు దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఆరాధిస్తూ ఒకరోజు ఈ 40వ కీర్తన అనే పాట, కీర్తనలు అంటే మీరు కీర్తనలు అనుకోండి, కీర్తన అంటే పాట అని అర్థం. ఈ పాటకి ఎన్ని చరణాలు? 119వ కీర్తన అయితే దేవుని బిడ్డలారా 176 చరణాలు. చూడండి, ఇన్ని చరణాలు 170 ఉంటాయి. దేవుని బిడ్డలారా 119వ ఇన్ని చరణాలు అంటే ఎంత పెద్ద పాట. కొన్నిసార్లు ఈ పాటలు వెంటనే రాయలేము. ఒక చరణము ఒక రోజు ఇస్తే మరొక చరణము రెండో రోజు. యేసన్న గారు అయితే భక్తులైన హోసన్న పరిచర్య వ్యవస్థాపకులు, హోసన్న మినిస్ట్రీ, ఈ యేసన్న గారు ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి మామూలుగా 5 రోజులు ఉపవాస ప్రార్థన అలాగా తలుపులు వేసేసుకొని లోపల ఉండి ఆ పాట దేవుడు ఇచ్చిన తర్వాత పూర్తయిన తర్వాత బయటకు వచ్చేవాడు. అతని అనుభవం అది అనమాట. ఈరోజు పాటలు రాసే అనుభవం నాకు కూడా దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు ఎక్కడో ఊరు చివరికి వెళ్ళిపోయి దేవునితో గడుపుతున్నప్పుడు ఆ కంకరి రాళ్ళు పైన మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఆ ఊరి చివరిన స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు, ఆ కన్నీటితో ఉన్నప్పుడు ఎన్నో పాటలు దేవుడు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మధ్యరాత్రిలో కూడా లేపి ఇదిగో నా గొప్ప వాక్యము ధ్యానించన్నప్పుడు ఆ ప్రేరేపణలో మన జీవితానికి అది అనుబంధంగా అయినప్పుడు కన్నీళ్ళేం కాగవు. అదొక పెద్ద పాట, అదొక పెద్ద చరణము, అదొక పెద్ద అద్భుతమైనటువంటి ఘనమైన శృంగార ధ్వని దేవుని పెట్టారు. నిజంగా ఈరోజు మనమంతా అటువంటి ఇంపైన బోరధ్వనులుగా మారిపోదుము గాక. దేవుని పాటలు పాడటం, దేవుని స్తుతించటం, ఆయన నామములో మీరు క్రొత్త పాట పాడండి అని అంటున్నాడు. అంటే క్రొత్త పాట అంటే మనకి పాట దేవుని బిడ్డలారా ఎవరో వింటారు, ఈ క్యాసెట్ లేదో విడుదల చేయాలి, ఈ సీడీ బయటికి వెళ్ళాలనే ఉద్దేశంలో మనం పాడట్లేదు. కానీ మనం ఏ స్థితిలో, ఏ వంట చేసుకున్నా, ఏ డ్యూటీలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్యాలు ధ్యానిస్తూ, ఊహిస్తూ, తలిస్తూ, తప్పిస్తూ ఆయనను స్తుతించటమే ఒక క్రొత్త పాట. స్తోత్రం. ఇక్కడ దావీదు కూడా అదే అనుభవంలో గణపరుస్తున్నాడు, మహింపరుస్తూ ఉన్నాడు. ఈ 40వ పాటకు వచ్చేసరికి మాత్రము ఆయన అప్పటికే రాజు అయిపోయాడండి. అప్పటికే రాజుగా ఉంటే రాజుగారు ఎలా ఉంటారు? రాజుగారి గెటప్ ఎలా ఉంటదమ్మా? నడుము దగ్గర ఒక పెద్ద కత్తి, తలకేమో కిరీటము, రాజ వస్త్రాలు, సింహాసనము, దగదగ మెరిసిపోయేటువంటి ఆ వైభవం అంతా ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ దావీదు అంటాడు,
ఓ పిచ్చి వాళ్ళారా, మీరేమో నా సింహాసనం చూస్తూ ఉన్నారా, మీరేమో నా కిరీటం చూస్తూ ఉన్నారా, మీరేమో నా ఖడ్గాన్ని చూస్తూ ఉన్నారా, మీరేమో నా వస్త్ర ఆధారణ, నా సింహాసన వైభవం చూస్తూ ఉన్నారు, కానీ నేనేం చూస్తూ ఉన్నాను తెలుసా? ఇదిగో జిగటగల దొంగ ఊబిని చూస్తూ ఉన్నాను. జిగటగల దొంగ ఊబి. తర్వాత ఏమంటాడు? నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట. చూసారా, ఇతనేమో జిగట దొంగ ఊబి చూస్తున్నాడు, నాశనకరమైనటువంటి భయంకరమైన సన్నివేశాలు చూస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన బయట ఉన్నటువంటి బాహ్య స్వభావాన్ని, బాహ్య అలంకరణను చూస్తుంటే దావీదు మాత్రము ఏం చూస్తున్నాడమ్మా? దొంగ ఊబిని చూస్తూ ఉన్నాడు, జిగటగల లోయలను చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనము కూడా ఈ దొంగ ఊబి అనేటువంటిది, ఈ ఊబి అనేటువంటిది ఎలా ఉంటది? చాలాసార్లు ఈ పిక్నిక్లకి వెళ్ళి చాలా మంది యవనస్తులు ఆ ఊబిల్లో పడిపోయి, ఆ నాచ్ అనేటువంటిది, ఆ ఊబిలో ఉన్నటువంటి ఎంతో మంది కాలంలో కలిసిపోయినటువంటి ఘోరమైన విపత్తులు. ఎప్పటికీ కూడా ఆ అడ్డాపుచేల ఆ కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు పార్వతీపురం వైపు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కోనేరులో ఎంతో మంది, నా బాల్యంలో ఎంతో మంది పిక్నిక్లకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మునగడం, చనిపోవడం, ఇలా ఎన్నో పిక్నిక్లు దేవుని పెట్టారా. ఇది బాహ్యమైనటువంటి ఊబి. కానీ దావీదు చూస్తున్నది, దావీదు పరాక్రమం కలిగిన వాడు. ఒకవేళ ఊబిలో పడిపోయినా ఈ చెరువు అనేటువంటి నాచులో చుట్టుకున్న అద్భుతమైనటువంటి ఆయనకున్న టాలెంట్లు బట్టి అద్భుతంగా బయటికి రాగలడు. కానీ ఆయన ఉన్న అది ఏ ఊబి అంటే పాతాళం అనేటువంటి ఒక ఊబిని చూస్తూ ఉన్నాడు. నిత్యమో కూడా అందులో నుంచి రాలేనటువంటి ఆ నరక కోపాన్ని దావీదు చూస్తూ, దీని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఆ బండ అంటున్నాడు, చదువుమాట. నా పాదములు బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరిచెను, నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ బండ అనేటువంటిది సంఘము. ఈ లోకములో మనం ఎక్కడ చూసినా బండ అనేటువంటిది లేదు. ఎందుకంటే దేవుడే ఈ సృష్టిని దేంట్లో వేలాడదీశాడట? శూన్యంలో వేలాడదీశాడు. దేవుని సంగమా, సృష్టికే దిక్కు లేకపోతే ఇంకా బండ ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు బండ అనేటువంటి ఆ రాయిని, ఆ మూల రాయిని, ఆ జీవం కలిగినటువంటి క్రీస్తు ఈరోజు సంఘం అనేటువంటి పేతురు, ఇదిగో నీ సంఘము నా బండ పైన కట్టదెను. ఈ 16వ అధ్యాయము మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. పేతురు ఇదిగో సంఘాన్ని నా బండ పైన, ఈరోజు బండ అనేటువంటి ఆ రాయిని ప్రభువే ఆ బండ పైన మన పాదాలు నిలిపినట్లుగా వేశాడు. ఇక్కడ అందరూ కూడా దావీదు బాహ్య రూపాన్ని చూస్తుంటే దావీదు మాత్రము తన ఆంతర్య పతనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆంతర్య భయంకరమైనటువంటి ఆ సమస్యలు చూస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ జిగట దొంగగాల ఊపి నుండి ఎవరు నన్ను తప్పిస్తారు? ఈ నాశనకరమైన ప్రాంతాల నుండి ఎవరు నన్ను విడిపిస్తారని దావీదు దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన భయం కలిగి ఉన్నాడు. 40 దేశాలకు చక్రవర్తి, 1-2 దేశాలు కాదు దేవుని బిడ్డలారా. ఆయన జీవితంలో 40 దేశాలంటే జీవితాంతము అలా చక్కగా నిద్రపోయిన ఇంటికి కాళ్ళు దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. కానీ ఆయన బాహ్యమైనటువంటి సుఖాన్ని కోరుకోలేదు, కానీ ఆంతర్యమైనటువంటి ఆ బండ మీద నేను నిలబడాలి. ఈ లోవిలోకి నేను వెళ్ళకూడదు, ఈ జిగటగల దొంగలోకి నేను వెళ్ళకూడదు, ఈ భయంకరమైన నాశన కోపంలోకి నేను వెళ్ళకూడదు. నేను ఆ బండ మీద ఎలాగైనా నిలబడాలంటే తప్పకుండా ప్రభువుని నేను నమ్ముకోవాలి. ఆమేన్. 40 దేశాల చక్రవర్తి అయినటువంటి దావీదు ఇలా ఒప్పుకున్నాడు. చూడండి, 90వ కీర్తన 8వ వచనం చదవండి. అక్కడ మా దోషములను చూడండి, అక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. 90వ కీర్తన 8వ చరణంలో, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, ఇతని ఎవరసలు ఎన్ని లక్షల మంది నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు 20 లక్షలు అంటారు, కొంతమంది ఏమో దేవుని బిడ్డలారా 40 లక్షలు అంటారు. ఈ కాల్బలం అనేటువంటిది సమూహము లక్షలు అంటే నిజంగా ఎంత అద్భుతం అండి. లక్షల జనానికి నాయకుడు, ఒక అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలను నడిపించినటువంటి మోషే, దేవునితో 40 రోజులు ప్రార్థన చేసినటువంటి మోషే బండ మీద, ఆ పర్వతం పైన
దేవుడు అద్భుతమైనటువంటి దర్శనాలు ఇచ్చినటువంటి మోషే దేవుని యొక్క ప్రజలకు అనేక అద్భుతాలు చేసినటువంటి, 10 తెగుళ్ళ నుంచి తప్పించినటువంటి, సముద్రమును చీల్చినటువంటి, బండలో నుంచి నీరు మన్నా కురిపించే ఈ గొప్ప అనుభవాలు కలిగినటువంటి నాయకుడు 90వ కీర్తనలో ఏమంటున్నాడు? అయ్యా, నీ దగ్గరికి వస్తే నీ యొక్క ముఖాంతరంలో నుంచి ఏం కనిపిస్తున్నాయట? మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ప్రజలందరేమో మా నాయకుడు మోషే మోషే మోషే, కానీ మోషేకు మాత్రము అయ్యా నీ సన్నిధిలోకి ఎప్పుడు వచ్చినా రహస్య పాపాలు కనబడుతున్నాయి, నీ యొక్క సన్నిధికి ఎప్పుడు వచ్చినా నా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, నీ సన్నిధిలో నా యొక్క ప్రతి బలహీనతలు, అపవిత్రత, దేవా నేను ఇందులో నుంచి ఎలా తప్పించుకోగలను? ఆయనకు ఒక భయం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఎప్పుడు కూడా మనము ప్రభువు వైపు చూడకుండా సరిపోతులే, నిన్న గడిపాను కదా, నేను వెళ్ళాను కదా ప్రార్థనకి, సరిపోతులే, ఇప్పుడే కదా గంట ముందు ఆరాధించాను, ఇప్పుడే కదా వాక్యం ధ్యానించాను అని తలంపు ఎప్పుడు మనకు వచ్చినా, తండ్రి నాకు ఆస్తి అన్నం ఏది లేకపోయినా పర్లేదు, కానీ ఈ తలంపు మాత్రం దయచేసి నా యొక్కకు రానివ్వకుండా చూడుము అని మనం అందుముగాక. ఆమేన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి అపవాది అనేటువంటి వాడు రోజు కూడా మనకు విసుగు కలిగించినట్లుగా, ఇప్పుడే కదా గడిపావు, ఇప్పుడే కదా ఆరాధించావు, ఇప్పుడే కదా మందిరంకి వెళ్ళావు, ఇప్పుడే కదా దేవుడు మాట్లాడావు, మళ్ళా ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడితే, ఇప్పుడు మళ్ళీ ఏదో వాక్యం వస్తే వీళ్ళు వినాలా, ఇంకా పాడాలా, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి స్తుతించాలా, వాడు ఇచ్చే ప్రేరేపణ. కానీ వీరు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇన్ని లక్షల మందికి నడిపిస్తున్నటువంటి మోషే ఆయన యొక్క దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రహస్య పాపాలు. ఎందుకంటే ఈ హృదయము భయంకరమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి మనం ప్రతి క్షణము దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మన జీవితాలు మోషేను ఎలా అయితే నిజంగా ఎంత వేడుకున్నప్పటికీ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి అడుగు పెట్టలేకపోయాడు. మోషే, నువ్వు దూరం నుండి ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని, పాలిస్తీనా ప్రాంతాన్ని నువ్వు చూస్తావు, కానీ అందులో ఏం పెట్టలేవు? కాలు పెట్టలేవు, అడుగు పెట్టలేవు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కొరకు ఇన్ని శ్రమలు పడి, 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో, మరొక 40 సంవత్సరాలు గొర్రెలు కాసి, మరొక 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రారంభంలో అక్కడ ఉండి, ఈ 120 సంవత్సరాల జీవితానికి చివరికి చూస్తే పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ధన్యత తన సేవకుడికి ఇవ్వలేదు దేవుని బిడ్డలారా. అంటే చిన్న బలహీనత అయినా దేవుడు విశ్వాసము కానిది ఏదో అదే పాపం అంటాడు రోమపత్రిక 14వ అధ్యాయం చివరి వచనంలో. అంటే విశ్వాసముతోనే మనము ముందుకు వెళ్ళాలి తప్ప, దేవుని బిడ్డలారా, ఈ సిలువను చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఈ సిలువను నిర్లక్ష్యంగా చూసినా, ఈ సిలువను ఏదో పొరపాటున చూసినా, ఈ సిలువను ఏదో అప్పటి నుంచి చూస్తున్నాంలేండి, ఎప్పుడు చూసినా సిలువే కదా, ఏముంది అని అంత మనము చాలా మరి దేవుని పెట్టారా దాన్ని అదేదో తీసి పారేసినట్లుగా మన భావన ఉన్నా, దాని యొక్క పరివాసన చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి సిలువను మనము చాలా జాగ్రత్తగా ఆ సిలువను చూసినప్పుడు, అందుకే ఏమంటున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు. ఈరోజు దేవుని శక్తి ఆ సిలువలోనే ఉంది. అలాగని మనం సిలువ దగ్గరికి వెళ్ళి దాన్ని సాగిలి పడిపోక్కర్లేదు, ఆ సిలువను గట్టి పట్టుకోక్కర్లేదు, ఆ సిలువను మనం పక్కన పెట్టుకొని దేవుని బిడ్డలారా మనం ఏదేదో దానికి పూజలు చేయక్కర్లేదు. కానీ సిలువను గూర్చిన వార్త ఈరోజు నిత్యము ఆ సిలువలో ఏం చేశాడు ఆయన, ఆ సిలువలో ఏమి జరిగింది, అసలు 2025 సంవత్సరాల క్రితము ఆ సిలువలో ఎందుకు, అసలు ఆ సిలువ దేనికని, సిలువ ఎక్కడిని కనిపించినా నీకు ఆ యొక్క పూర్వము జరిగినటువంటి యజ్ఞము గుర్తు రావాలి. ఆమేన్. ఈరోజు మన జీవితం అలా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనము, దావీదుకి భయం వేసింది, మోషేకు భయం కలిగింది, ఇన్ని లక్షల మంది ఉన్నా, ఇన్ని దేశాలున్నా, ఇంత జనసంఖ్య వెనక్కున్నా వారికి మాత్రము దొంగ ఊబులు గుర్తొచ్చాయి, జగడగల స్థలాలు గుర్తొచ్చాయి, ఆ యొక్క దేవుని సన్నిధిలో రహస్య పాపాలు గుర్తొచ్చాయి. వారికి వారుగా ఏమీ కూడా హెచ్చించుకోలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని రక్షించండి, ప్రభువా మమ్మల్ని విడిపించండి అని స్వభావంతోనే చివరి వరకు ఉన్నారు. కాబట్టి ఈరోజు వారు దేవుని యొక్క పరదేశంలో
దేవుని ఉన్నటువంటి విశ్రాంతి స్థలములో ప్రవేశించారు. అట్టి కృప ఈ సిలువ ధ్యానాల్లో మనము కూడా దేవుని సంగమా మనకి ఇస్తున్నటువంటి ధనమైతేనేమి, బలమైతేనేమి, జ్ఞానమైతేనేమి, పరిస్థితులు విశాలపరచబడితేనేమి, ఏవి ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో మనం అంతా సిలువను చూస్తూ జాగ్రత్తగా చూస్తూ ఆయన మనకిచ్చినటువంటి క్షేమాభివృద్ధి కొరకు, రక్షణ కొరకు భయముతో భక్తితో ముందుకు కొనసాగుటకు ఈ సిలువ శక్తి మనందరికి తోడై నడిపించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మరి కుమార్తె చింతాడ రమణమ్మ గారి కుటుంబం కొరకు మనము ఒకసారి ప్రార్థన చేద్దాం. వారికి ప్రభు దేవుడు దయచేసినటువంటి బిడ్డలు కుమార్తె రోజా నీలిమని బట్టి, రోజాకి ఇచ్చిన కుమారుడు ప్రిన్స్ని బట్టి, అదేవిధంగా సంఘము ఇంకా దేవుని కృపలో బహుగా వర్ధిల్లుతూ మన దేశంలో దేవుని బిడ్డలారా మరి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతి, భయంకరమైనటువంటి ఆ యొక్క టెర్రరిజం, రకరకాల స్వార్థాలు, దొంగతనాలు, అనేకమైనటువంటి హత్యలు, చాలా కుట్రలు, ఇవన్నిటి నుంచి కూడా అపవాదే కలిగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేరేపణలకు, ఆలోచనలకు మానవుడు విడుదల పొందినట్లుగా మన వంతుగా మనం ప్రతిరోజు మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. అదేవిధంగా 10th క్లాసు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ సిద్ధపడుతున్నారు బిడ్డలు, వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ విషయాలన్నీ కూడా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 3వ రోజుగా సిలువ ధ్యానాలు. ఈ శుక్రవారము సిలువ ధ్యానాల్లో మొదటి శుక్రవారము. మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన సిలువను జాగ్రత్తగా చూచే ఆ అనుభవము గూర్చి దావీదు తన బాహ్యమైన దాన్ని చూడలేదు, కానీ ఆంతర్యమైనటువంటి అదృశ్యంగా ఉన్న భయంకరమైనటువంటి ఆ యొక్క జగటగల దొంగ ఊపి, నాశనకరమైనటువంటి కోపములు, ప్రభువా ఇదిగో రహస్య స్థలములో నాయన రహస్య పాపాలు నీ ముఖాంతరములో కనిపిస్తున్నవని మోషే ఒకవైపు, దావీదు ఒకవైపు, ఈ భక్తులు ఈ రాత్రి మాకు ముందుంచారు. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము వినటానికి ఇంకా ఆసక్తిని పుట్టించండి. మా శరీరానికి బలాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని వారు ఎలాగైతే దేవా అనేక కాలాలు మీ సన్నిధిలో గడిపారు, విసుగు రాలేదు వారికి, మాకు కూడా అటువంటి నా ప్రభు ఆసక్తిని, అత్యాసక్తిని మాకు పుట్టించండి. మీ వాక్యం వినబుద్ధిని పుట్టించండి. మీ సన్నిధిలో గడపడానికి కావలసిన గొప్ప ఆనందాన్ని దయచేయండి. ఇదిగో నా తండ్రి, చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలు, ఏకీభవిస్తున్న బిడ్డలు, తలలో ఉంచిన బిడ్డలు, ఎక్కడెక్కడైతే దూరం నుంచి కూడా ప్రభువా లేవలేక రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా, సంఘాన్ని, ఈ గ్రామాన్ని మీ కృపా బాహుల్యముతో నింపమని వేడుకొంటూ ఉన్నాను తండ్రి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉంటుండగా ప్రతి పరీక్షల్లో బిడ్డలకు కావలసిన ధైర్యాన్ని, ప్రతి ప్రశ్నకు కావలసినటువంటి జ్ఞానము మీరే ప్రభు మీ కృపలో మీ దయలో బిడ్డలకు నాయన విజయం దయచేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభు భయపడిపోకుండా, పోయింది కదా అని అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డలు మీరు ఎప్పటి నుంచే ప్రభు ధైర్యపరిచి, దృఢపరిచి, జయవంతులుగా నాయన విజయవంతులుగా ప్రభు తీర్చిదిద్దమని వేడుకొంటూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ గ్రామాన్ని మీ కృపతో నింపండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని రక్షణలో నడిపించండి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి దయచేయండి. మా దేశాన్ని నాయకులు, అధికారులు మీకు అప్పగిస్తున్నాం. కుమార్తె చింతల రమణమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఈ 3వ దినము ఈ కూడిక ఏర్పాటు చేస్తున్నారు. ఈ కూడికలో ఉన్నటువంటి సమృద్ధి దీవెనలు ప్రభు బిడ్డకు మీ నామములు ప్రకటిస్తున్నారు నాయన. మీరు ప్రేమించి ఇచ్చిన రోజా దేవా నా తండ్రి, చక్కని కుమారుడు ప్రిన్స్ని బట్టి ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు ముందుకు కావలసినటువంటి అభిషేకమును ప్రభు మీరు దయచేయండి తండ్రి. నా దేవ మీకు వందనాలు. నీళ్ళు మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ పట్ల కూడా మీ అనాథకల సంకల్పము నెరవేర్చండి నాయన. తల్లి మరిచిన నువ్వు మరవని దేవుడు ప్రభా, నీవే ప్రభా. నువ్వు నా తండ్రి చదవబడినటువంటి 40వ కీర్తనలో మా కోసము నీవు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నానంటూ ఉన్నావు ప్రభువా. మేమైతే కొన్ని తలంపులే కలిగి ఉంటాం, మేమైతే కొంత ఆలోచిస్తాము, మేమైతే పిల్లల కొరకు ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం. కానీ నీవైతే నీ బిడ్డల కొరకు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నావు అయ్యా. అందును బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాన్ని, సంఘాన్ని నానాటికి బహుగా మీరు వర్ధిల్లింపచేయమని, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు